యుద్ధం పేరు చెప్పుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రోజురోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వలన ముఠా కార్మికులపై పెనుభారం పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రద్దు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు మీసాల రాజేశ్వరరావు వంతెన ఎదురుగా ఉన్న సీతనపపేట డివైడర్ల వద్ద వందలాది ముఠా ఆటోలతో ప్రదర్శనతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మద్దతు తెలిపి మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ముఠా కార్మికుల సంపాదన సగభాగం కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రద్దు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. కానీ భారతీయుల మీద, దేశ ప్రజల మీద మోడీ గారి ధరల యుద్ధం మాత్రం ఆగలేదు. పెట్రోలు, డీజిలు, సిఎన్జి, వంట గ్యాస్ మొత్తం ఈ రేట్లన్నింటినీ యుద్ధాన్ని అడ్డం పెట్టి అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. ప్రపంచంలో ముడి చమురు $109 నుండి ఇవాళ దాదాపుగా $80 రేటు పడిపోయింది. అయినా పెంచిన రేట్లు తగ్గించలేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ అడ్డం పెట్టి గత 12 సంవత్సరాల కాలంలో 40 లక్షల కోట్ల రూపాయలు పన్నుల పేరుతో ఖజానాలో వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదేవిధంగా వ్యాట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖజానాలు వేసుకుంటా ఉన్నారు. వెంటనే యుద్ధం వలన పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసే కాదు, అన్ని నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. ఇవాళ పాల ప్యాకెట్ మొదలుకొని, మందులు మొదలుకొని, నిత్యావసరాల వరకు అన్నీ పెంచేశారు. ముఠా కార్మికులు శ్రమించి నెలంతా కష్టపడితే ఒక్కొక్క ఆటో ట్రాలీ మీద దాదాపుగా ఈ పెరిగినటువంటి డీజిల్ రేటు వలన నెలకి దాదాపుగా 3,000 రూపాయల పైన భారం పడుతూ ఉంది. అంటే కార్మికుల శ్రమని డీజిల్, పెట్రోల్ రేట్ల రూపంలో ప్రభుత్వాలు దోచుకుంటూ ఉన్నాయి. ఈ 12 సంవత్సరాల కాలంలో ధరల మంట రేపుతూ ఉన్నాడు తప్ప ధరలను తలార్చేటువంటి పద్ధతి మాత్రం కనిపించడంలా. నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అయినా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అదానీ, అంబానీలకి ఎర్ర తివాచీలు పరిచి కార్పొరేట్లకి లాభాలు గడించేటువంటి పద్ధతుల్లో వాళ్ళని ఆలోచించడం తప్ప ప్రజలకు పడుతూ ఉన్నటువంటి భారాలని పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. అందుకనే ఈరోజు పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరల పెంపుకి నిరసనగా ఈ ధరలు పెంచినటువంటి రద్దు చేయాలని చెప్పనని అన్ని విభాగాల్లో ఉన్నటువంటి రవాణా సాధనాల్లో ముఖ్యమైనటువంటి సాధనమైనటువంటి మోటార్ రంగానికి చెందినటువంటి ఆటో, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఆటో ఈరోజు యుద్ధం ప్రకటిస్తూ ఉంది. మోడీ పెట్రోలు, డీజిల్ ధర తగ్గించు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతూ ఉన్నాయి, బ్యారెల్ ధర తగ్గుతూ ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధం ముగిసిన తర్వాత బ్యారెల్ ధర తగ్గినప్పటికీ కూడా నువ్వు ధర తగ్గించడంలా పెంచుకుంటా పోతానే ఉన్నావు. ఇది నీకు తగదని చెప్పేదానికి ఈరోజు నగరంలో ఉన్నటువంటి వందల సంఖ్యలో ఆటోలు ముఠా కార్మికులకి సంబంధించినటువంటి సిఐటి నాయకత్వాన, ముఠా కార్మిక సంఘం నాయకత్వాన ఈరోజు వీధుల్లోకి వచ్చి పోరాడాల్సినటువంటి ఖర్చు పెంపుదల అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు ప్రారంభించాం. ఇంకా భవిష్యత్తులో తగ్గించకపోతే విజయవాడ మొత్తం కూడా ముఠాగా మారి పని బంద్ చేసి పెద్ద ఎత్తున నిరసన తెలపవలసి వస్తుంది. ఇప్పటికైనా సరే మూడు సామరు తగ్గుతూ ఉంది. ఇప్పటికైనా రేటు తగ్గించండి మోడీ గారు. ఎందుకంటే ఆయిల్ రేటు పెరిగితే తినే వస్తువులు అన్నిటి మీద కూడా రేటు పెరుగుతూ ఉంది. కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పొద్దున్న 9ంటికి వచ్చి రాత్రి 12-1 గంట వరకు వెళ్తే కార్మికుడికి వచ్చేది 700, 800, 1000 రూపాయలే. దాంట్లోంచి ఆయిల్ పెంపుదల ఖర్చు కూడా పెట్టవలసి వస్తుంది, రిపేర్ ఖర్చు పెట్టవలసి వస్తుంది. రిపేరే కాకుండా పోలీసు కేసులు రాస్తున్నారు. పోలీసు కేసులే కాకుండా ఆర్టీఓ కేసులు రాస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా
పదేళ్లుగా కూడా ముఠా కార్మికుల్ని దాడి చేస్తూ ఉంది. ఆ దాడికి నిరసనగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రచారం చేసి కార్మికుల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చే అవసరం లేకుండా మీరు ఎమ్మటే తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే పునాదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 6వ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు ఇంటింటికి వెళ్లే బిఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే పునాదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 6వ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు ఇంటింటికి వెళ్లే బిఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 విజయవాడ వేదికగా నిర్వహించడం నగరానికి ఎంతో గౌరవకరమైన విషయమని కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. యోగాసనాలు వేసే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా స్టేడియం గ్యాలరీలో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై యోగా మ్యాట్లను మ్యాప్ ప్రకారం క్రమబద్ధంగా అమర్చాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి నగరపాలక సంస్థ చేపట్టాల్సిన ఏర్పాట్లపై కమిషనర్ ధ్యాన్ చంద్ర శుక్రవారం స్టేడియంలో సూపర్వైజర్లు, ప్లానింగ్ సెక్రటరీలు, ఎమ్యూనిటీస్ సిబ్బంది, శానిటరీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థకు అప్పగించిన బాధ్యతలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యోగాసనాలు వేసే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా స్టేడియం గ్యాలరీలో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై యోగా మ్యాట్లను మ్యాప్ ప్రకారం క్రమబద్ధంగా అమర్చాలని సూచించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని పలు సెక్టార్లు, గ్యాలరీలుగా విభజించి ప్రతి విభాగానికి బాధ్యత గల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సుమారు 5,000 మంది పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, పారిశుద్ధ నిర్వహణ తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక మ్యాప్ ను అందజేస్తామని ఆ మ్యాప్ కు అనుగుణంగా యోగా మ్యాట్లను అమర్చాలని సూచించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే యోగా మ్యాట్లను డబుల్ స్టిక్కర్లతో బిగించి ఉంచాలని, పాల్గొనేవారు ఒకరికొకరు తగలకుండా ఉండేందుకు ప్రతి యోగా మ్యాట్లపై స్టిక్కర్ల ద్వారా స్థానాలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన విభాగంలో చేపట్టాల్సిన పనులు, వాటి పూర్తి గడువు, పర్యవేక్షణ బాధ్యతలను స్పష్టంగా అవగాహన చేసుకుని పనిచేయాలని సూచించారు. యోగా మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు దోహదపడుతుందని సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, విద్యాంజలి స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. యోగా ద్వారా ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానం అలవర్చుకోవడంతో పాటు ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి స్కూల్ నందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినట్లు వారు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, విద్యాంజలి స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆందోళన, పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండాలంటే యోగా మంచి సాధన అని అన్నారు. యోగా నేర్చుకుని ప్రతిరోజు తప్పనిసరిగా సాధన చేసినట్లయితే మనసు ఎంతో చైతన్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చని సూచించారు. శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాసరావు, ప్రజా వైద్యశాల అధినేత వాండ్రశ్రీ శ్రావణ్ కుమార్, అల్లం పూర్ణ, రెడ్డిపల్లి సురేష్, స్కూల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవము. ఈ యోగా దినోత్సవం 12వ సంవత్సరాన్ని మా శ్రీ విద్యాంజలి హై స్కూల్ విద్యార్థులు, అలాగే వచ్చినటువంటి ముఖ్య అతిథి ఆకుల శ్రీనివాస్ గారు, అలాగే అల్లం పూర్ణ గారు, సురేష్ గారు, అలాగే ప్రజా వైద్యశాల మనందరికీ సుపరిచితులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు యోగాంధ్రలో భాగంగా మేము ఈ మా పాఠశాలలో యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవం మేము జరుపుకోవడం అనేది జరిగింది. ఈరోజు పిల్లలందరికీ కూడా మరి వ్యాయామం, అలాగే ఆసనాలు నేర్పించడం అనేది జరిగింది. మరి పిల్లల్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం మేము చేసినటువంటి ఈ ప్రయత్నం ప్రతిరోజు కూడా మా యొక్క పాఠశాల టైం టేబుల్లో ఈ యొక్క యోగా అలాగే వ్యాయామం అనేటటువంటిది మేము ప్రతిరోజు కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అయితే యోగా అనగా మన మనస్సు, శరీరము, అలాగే మన యొక్క ఆత్మ, ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియే యోగా. ఈ యోగా చేయటం వల్ల మనిషి ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ అంతర్జాతీయ ఈ యోగా దినోత్సవాన్ని మొట్టమొదటగా మన నరేంద్ర మోడీ గారు 2015 జూన్ 21న ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 21న మనం చేస్తూ ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మనం జరుపుకోవడం అనేది ఇది చాలా మనకి సంతోషదాయకము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పిలుపు మేరకు మన యొక్క విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి శ్రీ విద్యాంజలి హై స్కూల్లో పేరెంట్స్తో పాటే కాకుండా పిల్లలకి కూడా ప్రతిరోజు నేర్పించి అందరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శ్రీ విద్యాంజలి హై స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయటం, అట్లాగే పేదల డాక్టరు శ్రవణ్ గారు, సామాజికవేత్త అల్లం పూర్ణచంద్రరావు గారు, అట్లాగే సురేష్ గారు, ఇక్కడ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, చిన్నారులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అలా యోగా అనేది ఈనాటిది కాదు, ఆది కాలం నాటిది. మానవుడు ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచే యోగా పుట్టిందని శాస్త్రాలు చెప్తున్నాయి. రోగ నివారణ, వ్యాధిగ్రస్తులకు వ్యాధి నివారణ అనేది యోగా ద్వారా జరుగుద్ది అనేది అనేక మంది ఋషిపుంగవుల నుంచి మనం తెలుసుకోవటం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని అలవాటు చేయటం, మన దేశాన్ని చూసి, మన సంస్కృతిని చూసి ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు కూడా దాన్ని అనుసరిస్తాం అనేది జరుగుతూ ఉంది. మరి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాని అభివృద్ధి చేసినందుకు మన దేహదారుఢ్యాన్ని, మన ఆయుష్ని పెంచుకోవటానికి దీని మీద సదస్సులు, సమావేశాలు, ఇట్లా యోగా డేలు జరుపుతున్న దేశంలో ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలని, ఈ దేశం యొక్క సంస్కృతిని, పూర్వపు ఆచారాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజున తీసుకెళ్ళినందుకు ఇది సామాన్యమైన విషయం కాదు. పుప్పాల శ్రీనివాస్ గారు ఈ యోగా డేనే కాదు, అనేక కార్యక్రమాలని కులమతాలకు సంబంధం లేకుండా అనేక పండుగలను కూడా ఈ స్కూలు వాతావరణంలో ఒక వసుదైక కుటుంబంలాగా ఈ స్కూల్ని చూసుకోవచ్చు. మరి అందరు పిల్లలు అన్నదమ్ముల్లాగా, మరి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నామనే ఒక అభిప్రాయం కలిగేటట్టుగా ఈ ప్రాంతంలో అన్ని రకాల మతాలు, కులాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మత సామరస్యాన్ని కూడా మరి శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో నెలకొల్పాడని మరి నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి ఈ కార్యక్రమానికి మరోసారి వచ్చిన అతిథులకి, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి
స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఉప్పాల శ్రీనివాస గారికి, అలాగే ఆకుల శ్రీనివాస గారికి, అలాగే మిత్రుడు అలం పొన్న గారికి మరియు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. యోగా మనసుకు ఉల్లాసం అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. అయితే డైలీ యోగా చేయడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి ఖర్చు తగ్గుతుంది. మొబైల్కి రీఛార్జ్ ఎంత అవసరమో బాడీకి యోగా కూడా అంతే అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యోగాలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. 15 ఏళ్ళ నుంచి జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంది. ఈ 2026 మే 21 నుంచి జూన్ 21 నెల రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ యోగా దినోత్సవం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఉప్పాల శ్రీనివాస్ గారు మా అందరిని ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడ యోగా దినోత్సవంలో పాల్గొన్నాం. పిల్లలు అందరూ మానసికంగా మెంటల్ ఫ్రీనెస్గా చెందాలంటే ప్రతిరోజు యోగా అనేది నేర్చుకోవడం వల్ల మెంటల్ పీస్ఫుల్గా ఉంటుంది. బాడీ కూడా మంచి స్ట్రాంగ్గా చేస్తుంది. పిల్లలు కూడా ప్రతిరోజు యోగా అనేది నేర్చుకొని ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నాను. గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం స్కామ్ లో కీలక మలుపు. దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోబోతున్నట్లు జిల్లా ఏసీ లలిత ప్రకటన చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉంది. గుడివాడ ఆలయాల్లో ఏసీ లలిత పర్యటనలో భాగంగా జగన్నాథపురంలోని ఓ ఆలయంలో ఏసీ లలితను కలిసిన చైర్మన్ పోకురి మోహన్ రావు, టీడీపీ నేత గోకవరపు సునీల్ ప్రైవేట్ దేవస్థానంలో ఎవరు చెప్తే విచారణ చేశారని ఏసీని దేవస్థానం చైర్మన్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణకు వచ్చాం, రికార్డులు చూపిస్తే ఇలా జరిగేది కాదన్న ఏసీ లలిత చైర్మన్ ఒంటెత్తి పోకడలతో ఇప్పటికే గ్రూపులుగా చీలిపోయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ అధికార పార్టీ మద్దతుతో దేవస్థానం ప్రభుత్వ పరం కాకుండా అడ్డుకుంటామని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత సునీల్, ఏసీ లలిత మాట్లాడుతూ స్వామివారి కిరీటాన్ని చైర్మన్ కమిటీ తాకట్టు పెట్టారని విచారణలో తేలిందని చెప్పారు. రాజేంద్ర అండ్ బ్రదర్స్ వద్ద తాకట్టులో ఉన్న కిరీటం 24 గంటల్లో రికవరీ చేసి భద్రపరిచామని తెలిపారు. విచారణ నివేదిక ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తామని పేర్కొన్నారు. గవర్నమెంట్ వచ్చింది, మనం నోటీస్ రిసీవ్ చేసుకోకపోయినా ఇట్సెల్ఫ్ నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్కి వెళ్ళిపోయినట్టే కదా. ఖచ్చితంగా చేస్తాం. అంటే మాకు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తే మేము యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం రూల్ పొజిషన్ అనేది మాకు ఈ రూల్స్ అనేది చెప్పారు. ఆ రూల్ ప్రకారం మేము వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉందండి. మాకు ఆ విషయం తెలిసేసరికి మేము ఇమీడియట్గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి. బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర, రాజేంద్ర అండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 అవర్స్లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్లో ఆ టెంపుల్ని కూడా మేము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోనుదుర్గా నరేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎటువంటి కుంభకోణంలో సంబంధం లేని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఇబ్బందులకు గురిచేసి అరెస్ట్ చేయడం సమంజసం కాదని, బీసీలపై ఇదే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే త్వరలోనే ప్రభుత్వానికి చరమగీతం పాడతామని హెచ్చరించారు. విజయవాడలోని తన నివాసం నందు ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోనుదుర్గా నరేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల లక్ష్యంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, దానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. లిక్కర్ కుంభకోణం కేసులో సునీల్కు హైదరాబాద్ నగరం
కేంద్రంలో పోలీసులు నోటీసులు ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. లాభాన్ని ఆశించి ఎవరైనా వ్యాపారం చేయటం సహజమని, అయితే సునీల్ అకౌంట్ నుండి సబ్ కాంట్రాక్టర్ కు కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందని, మరలా అతను తిరిగి వచ్చిన లాభంతో సునీల్ అకౌంట్ కు జమ చేయటం జరిగిందని వివరించారు. లిక్కర్ కుంభకోణానికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం కావాలనే వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. బీసీలు వ్యాపారాలు చేయకూడదా, ఆర్థికంగా ఎదగకూడదా, రాజకీయాల్లో రాణించకూడదా అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అక్రమ అరెస్టులను, అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను కూటమి ప్రభుత్వం ఆపకపోతే త్వరలోనే కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతామని హెచ్చరించారు. ఇవాళ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలని అన్ని రకాలుగా దగా చేయడం, గట్టిగా ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇవాళ హైదరాబాద్లో ఎక్స్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క కుమారుడు కారుమూరి సునీల్ గారిని హైదరాబాద్లో నిన్న ఈడీ నోటీస్ ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా తెలియనంత వేగంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేయడం గల ప్రధానమైన కారణాన్ని నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఇది సక్రమమా లేదా కావాలన్నా మోపిపడిందా, రెడ్ బుక్ రాజ్యాంగమా? గవర్నమెంట్ ఈ లిక్కర్ ఏదైతే సిండికేట్ ఉందో దీన్ని సిగ్మా అనే వాళ్ళకి సబ్లీజ్ ఇచ్చింది. ఈ సిగ్మా అనే అతను మెయిన్ కాంట్రాక్టర్. ఈ సిగ్మా దగ్గర నుంచి మళ్ళీ సబ్ కాంట్రాక్టర్గా సుదర్శన్ అనే అతను దీన్ని తీసుకున్నాడు. ఇంకొక సబ్ కాంట్రాక్టర్ వచ్చేసి XYZ వాళ్ళు ఒక భాగంగా వాళ్ళు తీసుకున్నారు. ఈ సుదర్శన్ దగ్గర నుంచి మళ్ళీ సబ్ కాంట్రాక్టర్గా రాజు, నరేష్, సురేష్ అని తీసుకున్నారు. ఇటు సైడ్ వచ్చేప్పుడు విజయనగరం, శ్రీకాకుళం ఇటు సపరేట్గా వేరే వాళ్ళు తీసుకున్నారు సబ్ కాంట్రాక్టర్. ఈ రాజు గారు, నరేష్ గారు, సురేష్ గారు ఈస్ట్, వెస్ట్, సౌత్ చూసేవాళ్ళు. ఇందులో కారుమూరి సునీల్ గారు కానీ కారుమూరి నాగేశ్వర గారి పాత్ర ఏంట్రా అంటే, ఈ సుదర్శన్ అని ఎవరైతే సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నాడో అతనికి ట్రాన్స్పోర్టింగ్కి డబ్బులు కావాలని అడిగితే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి త్రూ అకౌంట్ ద్వారా కారుమూరి సునీల్ గారి అకౌంట్లోంచి ఆయనకి అమౌంట్ వెళ్ళింది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఉంది. ఓకే, ఈ అమౌంట్ ఏదైతే వెళ్ళిందో ఆ అమౌంట్ మళ్ళీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక అమౌంట్ మనం పెట్టుబడి పెడుతున్నాం అంటే లాభాల కోసమే కాబట్టి దానికి ఆయన 2% అమౌంట్ వేసి మళ్ళీ అకౌంట్ కారుమూరి సునీల్ గారి అకౌంట్కి పంపించడం జరిగింది. అగ్రిమెంట్లో క్లియర్గా అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 4,20,000 విలువైన LOCను ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలు లబ్ధిదారుల కుటుంబానికి అందజేశారు. 52వ డివిజన్ మల్లికార్జునపేటకు చెందిన జి జయలక్ష్మి ఇటీవల పసికందుకు జన్మనివ్వగా 3 నెలల చిన్నారి ప్రస్తుతం నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ థెరపీ ద్వారా చికిత్స పొందుతుంది. చిన్నారి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఎన్డీఏ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. ఈ సందర్భంగా 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష, 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఈగల సాంబశివరావు కలిసి చిన్నారి తండ్రికి LOC అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.